హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనము తమ్ముడు మూవీకి సంబంధించిన కలెక్షన్స్ తో పాటు అలాగే సితారే జమీన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ తో పాటు వార్ 2 మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే అల్లు అర్జున్ అట్లీ గారు ఏదైతే సినిమా తీయడం జరుగుతుందో సో ఆ సినిమాకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా కలెక్షన్ల గురించి మాట్లాడిన తర్వాత అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏదైతే వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ లో నితిన్ గారు తమ్ముడు మూవీ తీయడం జరిగిందో సో ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందు ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత అంటే 75 కోట్ల రూపాయలు. సో బడ్జెట్ పరంగా చూస్తే మరి సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7 కోట్ల 82 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 92 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 6వ రోజు అంటే ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 80 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9 కోట్ల 54 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 11 కోట్ల 42 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 కోట్ల 54 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చి 75 కోట్ల రూపాయలు. అంటే ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా నితిన్ గారి కెరియర్ లోనే ఒక భారీ డిజాస్టర్ సినిమాగా అయితే నిలిచిపోనుంది. నెక్స్ట్ అమెరికన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 18 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 150 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 19వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,77 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం దాదాపు 1,65 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 153 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 183 కోట్ల 14 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అమెరికన్ గారు నటిస్తూ ఆయన ప్రొడక్షన్ లో తీసిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 237 కోట్ల 38 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బేసిక్ గా ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయలు. సో సినిమా ఇప్పటివరకు 240 కోట్ల వరకు వసూలు చేసింది. కాబట్టి ఈ సినిమా అమెరికన్ గారి కెరియర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు ఏదైతే వార్ 2 సినిమా తీయడం జరిగిందో ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి షెడ్యూల్ మొత్తం అయిపోయింది, షూటింగ్ మొత్తం అయిపోయింది. ఒక్క సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ సాంగ్ కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడం జరిగిందంట. ఆ సాంగ్ లో ఏ విధంగా అయితే మనకు RRR లో రామ్ చరణ్ గారు ఇంకా ఎన్టీఆర్ గారు పోటీ పడడం జరిగిందో డాన్స్ లో నాటు నాటు సాంగ్ తో, ఇదే విధంగా ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ లో అయితే ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడడం జరిగిందంట. సో ఆ సాంగ్ కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు ఖర్చు చేయడం జరిగింది. బేసిక్ గా సాంగ్స్ అంటే మనకు ఎక్కువ ఖర్చు చేసేది శంకర్ గారు, దాదాపు గేమ్ చేంజర్ మూవీకి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి మన వాళ్ళు 15 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ ఆగస్ట్ 14వ తారీఖున రిలీజ్ అవుతుంది కదా. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఆగస్ట్ 1వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆగస్ట్ 1వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ వచ్చేసి దాదాపు 200 కోట్లకు పైగా వసూలు చేస్తుందని చెప్పి చాలా మంది అనడం జరుగుతుంది. కాబట్టి కానీ మనకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు మార్కెట్ మనం చూసుకున్నట్టయితే దేవర సినిమా దాదాపు మొదటి రోజు 140 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అలాగే హృతిక్ రోషన్ గారిది ఏదైతే ఇంతకుముందు ఎక్కువ కలెక్షన్ తెచ్చుకున్న సినిమా మొదటి రోజు ఏదంటే వార్ సినిమా. సో వార్ సినిమా ఆల్మోస్ట్ 53 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో రెండు కంబైన్ చేసుకున్న ఆల్మోస్ట్ 170 నుంచి 200 కోట్ల వరకు దగ్గర వస్తుంది. మరి 200 కోట్ల వరకు వచ్చింది కదా భయ్య, ఇప్పుడు వార్ 2కి ఇద్దరు హీరోలు ఉన్నారు, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, 200 కోట్లు వసూలు చేయొచ్చు కదా అని అనుకుంటే ఇక్కడ ఏమైతుందంటే ఏ రోజు అయితే మనకు వార్ 2 సినిమా రిలీజ్ కావడం జరుగుతుందో అదే రోజు రజనీకాంత్ గారు నడిచిన కూలీ సినిమా కూడా పాన్ ఇండియా వైజ్ గా రాబోతుంది. అందులో నాగార్జున గారు ఉండడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ పరంగా చూసుకున్నట్టయితే తెలుగులో ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సో మొదటి రోజు ఎన్టీఆర్ గారికి అయితే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది తెలుగులో. కానీ ఏదైతే టక్కర్ ఇవ్వడానికి అంటే ఆ కలెక్షన్స్ లో కొద్దిగా కోత విధించడానికి ఖచ్చితంగా అక్కడ కూలీ అయితే పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే రజనీకాంత్ గారికి కూడా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఇక్కడ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి తెలుగులో ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2కి కొద్దిగా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే హిందీ మార్కెట్ లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే హృతిక్ రోషన్ గారికి ఉన్న ఫాలోయింగ్ ప్రకారం అలాగే దేవరకు వచ్చిన కలెక్షన్స్ ప్రకారం అక్కడ కూడా వాళ్ళకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ హిందీ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం వార్ 2నే ఉండడం జరుగుతుంది. సెకండ్ ప్రియారిటీ మాత్రం కూలీకి ఉండడం జరుగుతుంది. కానీ తమిళ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇక్కడ మాత్రం మెయిన్ ప్రియారిటీ అనేది రజనీకాంత్ గారు కూలీ సినిమాకి వస్తుంది. కాబట్టి కలెక్షన్స్ నాకు తెలిసి ఈ సినిమా ఏదైతే వార్ 2 సినిమా ఉందో 120 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది. కానీ 200 కోట్ల వరకు అయితే ఈ సినిమా వసూలు చేసే అవకాశం లేదు. అలాగే కూలీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా నాకు తెలిసి 60 కోట్ల నుంచి 90 కోట్ల మధ్యలో అయితే మొదటి రోజు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఫైనల్ గా వార్ 2 సినిమా ఏదైతే 200 కోట్లు అనుకుంటున్నామో అంతవరకు వసూలు చేసే అవకాశం మొదటి రోజు అయితే లేదు. సో ఈ సినిమాకి సంబంధించి మెయిన్ అప్డేట్ ఏంటంటే ట్రైలర్. సో ఆ ట్రైలర్ వచ్చేసి మనకు ఆగస్టు 1వ తారీఖున అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏదైతే అట్లీ గారు ఇంకా అల్లు అర్జున్ గారు సినిమా తీయడం జరుగుతుందో ఆ సినిమాకి సంబంధించి అప్డేట్ అనమాట. సో బేసిక్ గా ఈ సినిమా అనేది దానికి సంబంధించిన విజువల్స్ చూసినా మనం ఏం చూసినా ఖచ్చితంగా అది హాలీవుడ్ రేంజ్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సూపర్ హీరోకి సంబంధించిన సినిమా అని చెప్పి అది అర్థం కావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 800 కోట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి ఎవరైతే హాలీవుడ్ నిపుణులు అయితే ఈ సినిమాకి పనిచేయడం జరుగుతుంది. బేసిక్ గా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఎవరైతే అవతార్ సినిమాకి పనిచేయడం జరిగిందో ఎవరైతే ఐరన్ మ్యాన్ సినిమాకి పనిచేసిన నిపుణులు అయితే ఈ సినిమాకి అయితే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా 2026 ఎండింగ్ లేకపోతే 2027లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. సో ఈ
ఈ సినిమా నుంచి మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారితో పాటు మెయిన్ దీపికా పదుకొని రీసెంట్ గా సినిమాలో జాయిన్ కావడం జరిగింది. తనకు సంబంధించిన ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో సెకండ్ హీరోయిన్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సెకండ్ హీరో ఎవరంటే మృణాల్ ఠాకూర్. సో మృణాల్ ఠాకూర్ కి సంబంధించి కూడా ఒక వీడియో వచ్చే అవకాశం ఉంది. సో వీడియో ఎప్పుడు బయటకు వస్తుందంటే ఆగస్టు 1వ తారీఖున అది కూడా వీడియో బయటకు వస్తుంది. మృణాల్ ఠాకూర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మనకు ఆ AA నుంచి ఒక వీడియో అయితే ఏ విధంగా అయితే దీపికా పదుకొని వీడియోని రిలీజ్ చేయడం జరిగిందో అదే విధంగా మృణాల్ ఠాకూర్ గారి వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే సో ఈ సినిమా గురించి ఇప్పటివరకు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు, అలాగే ఈ సినిమాలో 4 హీరోయిన్లు ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్ గా చూడాలి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియదు, కానీ వచ్చిన రోజు అయితే ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.